సాక్షి ఒక పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. రాష్ట్రంలో బాదుడే బాదుడు అన్నటువంటి బాదుడు అంటూ ఏటా 5,256 కోట్ల రూపాయలు బాధేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తూ ఉంటే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. ఇంధన ధరల మీద ప్రతిపక్షంలో ఉండగా ఆందోళనకి చంద్రబాబు పిలిపించారు. దేశంలో హయ్యెస్ట్ పెట్రోల్ రేట్ ఇక్కడే నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ₹109.69 ఉంది పెట్రోల్, డీజిల్ ₹97.51 ఉంది. మన తర్వాత హయ్యెస్ట్ తమిళనాడు ₹101.70, డీజిల్ ₹93.31, ఒరిస్సా ₹102.19 పెట్రోల్, ₹93.75 డీజిల్, కర్ణాటక ₹103.80 పెట్రోల్, ₹89.81 డీజిల్, యానం ₹96.92 పెట్రోల్, ₹86.75 డీజిల్, కేరళ ₹106.65 పెట్రోల్, ₹95.70 డీజిల్, తెలంగాణ ₹107.81 పెట్రోలు, ₹98.02 డీజిల్ అన్నటువంటిది. ఇందులో 5,255 కోట్ల రూపాయలు ఇట్లాగ బాధేశారు అన్నటువంటి కోణాన్ని 56 కోట్ల రూపాయలు బాధేశారు అన్నారు. కరెక్ట్, నో డౌట్. అందులో మరి జగన్ ఏమైనా తగ్గించాడు తను వచ్చిన తర్వాతన? కేంద్ర ప్రభుత్వం 2 సార్లు ₹5 తగ్గించింది. అదే లేకపోతే వాళ్ళు ₹120 ఉండేది పెట్రోల్, ₹106 ఉండేది డీజిల్. కేంద్రం తగ్గించడం వల్ల తగ్గడమే. చంద్రబాబు టైంలో 2014-19లోనే ట్యాక్సెస్ వేశారు. అమరావతి ట్యాక్స్ అని కూడా వేశారు. ఆ డబ్బులు అమరావతికి వాడాడా జగన్ 5 ఏళ్లలో? 3 రాజధానులను పెట్టాడు కదా. అప్పుడు పోనీ అమరావతికి ఏమన్నా ఆ పెట్రోల్ డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాడా? పెట్టలేదే. అదే సందర్భంలో జగన్ వచ్చి ఇంకో 2% ట్యాక్స్ వేసుకొచ్చినటువంటి పరిస్థితి. అదేదో వేరే కార్యక్రమానికి పేరు చెప్పేసి అది మాత్రం మిగించేశారు. ఆ బాధులను ఏమైనా చంద్రబాబు తగ్గించారంటే లేదు. చంద్రబాబు ఇప్పుడు కంటిన్యూ చేస్తారు. అప్పుడేమో చంద్రబాబు క్రిందసారి అధికారంలో ఉన్నప్పుడేమో జగన్ బాదుడే అని చెప్పాడు. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో జగన్ బాదుడే అని ఆయన అన్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు బాదుడే అని ఇద్దరు కలిసి బాధడమే తప్పించి దేశంలోనే రికార్డు ఏంటంటే అత్యధిక పెట్రోల్ ఆంధ్రలోనే బాదుడు.